హాయ్ హలో అందరికీ నమస్కారం. మా పేజ్కి స్వాగతం. ఈరోజు మేము వెళ్ళిన సినిమా వచ్చి బాహుబలి ది ఎపిక్. సో పార్ట్ 1 పార్ట్ 2 కలిపి రెండు ఒకేసారి డిఫరెంట్ ఇంటర్వెల్ అండ్ కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసిన సీన్స్తో కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎప్పుడో స్కూల్ టైమ్స్లో చూసిన సినిమా కాబట్టి అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసాం. ఒక రీ రిలీజ్ సినిమాకి ఇంత హంగామా అండ్ ఒకరు రివ్యూ ఇచ్చేలాగా ఎవరైనా అనుకున్నారా? సో బాహుబలి ఎంత స్పెషలో మీకు అందరికీ తెలుసు. సో నువ్వు నాతో ఫుల్ మూవీ చూసావు కదా, 3 hours 44 minutes. దానిలో నీకు ఏది మిస్ అయ్యింది అనిపించింది? ఏ సీన్స్ ట్రిమ్ చేసిన సీన్స్లో నీకు బాగా బాధ కలిగించిన సీన్స్ ఏమో? నాకు మనవారి సాంగ్ పచ్చ పుట్టేసిన సాంగ్ లేదు, ఫీల్ అయ్యాను బ్రో. నేను వెళ్తా బ్రో. ఈడైతే ఫీల్ అయ్యి పాడ్కాస్ట్ సెట్ నుంచి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ నుంచి ఫుల్ వీడియో నేనే కంటిన్యూ చేస్తా. ఈ సినిమాకి రిలీజ్కి వెళ్ళాలా వద్దా అనే డౌట్ లేకుండా కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి భయ్యా. ఇలాంటి మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుందో లేదో కానీ ఆ విఎఫ్ఎక్స్కి ప్రొడక్షన్ వాల్యూస్కి అంత పెద్దగా యూజ్ చేసిన సెట్స్కి అంతా మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బీజిఎంకి అయితే గూస్ బంప్స్ లేస్తుంటాయట్టే ఒక్కో సీన్కి. ప్రభాస్ ఎంట్రీ అయితే బీభత్సంగా ఉన్నది. అనుష్క, తమన్నా వీళ్ళందరూ బాగా చేశారు. అండ్ కొన్ని ఫస్ట్ హాఫ్లో తమన్నా మళ్ళీ ప్రభాస్ మధ్యన జరిగే కెమిస్ట్రీ సీన్స్ అయితే పూర్తిగా కట్ ఉంది. దీవర సాంగ్ అయితే సూపర్గా ఉన్నది. మాస్టర్ ప్రింట్లో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగా చూపించారు. నేను నా ఫ్రెండ్స్తో మార్నింగ్ 6-5 AM బుక్ చేసుకున్న టికెట్. వెళ్ళే లోపల ఈసారి ఫస్ట్ టైం ఓజీకి లేట్ అయినట్టు కాకుండా టైంకి ఉన్నాము. అండ్ ఎంట్రీ సీన్కి అయితే సూపర్ ఉన్నది. మెయిన్గా నేను కీరవాణి గారి మ్యూజిక్ గురించి మాట్లాడాలి. అప్పుడు చూసిన దానికన్నా ఇప్పుడు థియేటర్లో ఫీల్ అండ్ బీజిఎం హై ఇస్తా ఉన్నది ప్రతి మూమెంట్. సినిమా చూసి ఈ సినిమా వచ్చి 10 years అయినా కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్క సీన్ మళ్ళీ ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉన్నది ఎక్స్పీరియన్స్ సేమ్ అలానే ఉన్నది. అండ్ కొన్ని సీన్స్ అయితే విపరీతంగా నచ్చింది మళ్ళీ నాకు చూసినప్పుడు. సినిమా ఎందుకు వెళ్ళాలని అడిగితే నేను చెప్పే ఆన్సర్, రాజమౌళి గారి సినిమా వచ్చి దాదాపుగా ఒక 3 years అవుతుంది. 2022లో వచ్చింది. అండ్ ఆయన బ్రిలియన్స్, ఆయన డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్లే కోసమైనా ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎలా ఎంజాయ్ చేస్తారు దానికన్నా మల్టిపుల్ టైమ్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ప్రభాస్ ప్రైమ్లో ఉన్న మూమెంట్స్ని అయితే మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్కి అయితే పండగలా ఉంటుంది. మీరు ఈ మూవీకి పార్ట్ 1 వచ్చింది అండ్ క్లైమాక్స్లో అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఆ ఒక్క సీన్తో బాహుబలి 2కి ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ పార్ట్ 2కి ఎంత వెయిట్ చేసామో నాకు ఇంకా గుర్తుంది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ఇది అనేది హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అంటే ట్రెండింగ్లో ఉన్నది అప్పుడు సోషల్ మీడియాలో. అండ్ 2-3 yearsలో మూవీ అంతా షూట్ చేసి రిలీజ్ అయినప్పుడు బాహుబలి 2 అయితే బ్యాంగ్ ఉన్నది. ఈ మూవీలో ఆ మాస్టర్ ప్రింట్ చూసినప్పుడు నాకైతే సంతోషం ఆగలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో అంతా కలిపి. ఈ సినిమా ఎందుకు స్పెషల్ మన ఇండియన్స్ అందరికీ అంటే, ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఈ రేంజ్లో సక్సెస్ కొట్టి పార్ట్ 1కి పార్ట్ 2 సీక్వెల్ ఇంపార్టెన్స్ చూపించిన సినిమా మన బాహుబలి. అప్పుడులో ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ బాహుబలి బాహుబలి అంటున్నారు, వెళ్ళి చూసేద్దామని ఎంజాయ్ చేసి వచ్చాం. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో మేము ఒక సినిమా లవర్ అయ్యి ప్రతి సినిమాకి వెళ్తా, రివ్యూలు ఇస్తా. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఆ ఇంపార్టెన్స్ తెలుస్తూ ఉంది. వాళ్ళు బాడీ బిల్డింగ్కి ఇచ్చిన డెడికేషన్ కానీ, అంత క్యాస్ట్ అండ్ క్రూని మెయింటైన్ చేసిన విధానం కానీ. అండ్ నాకు ఎప్పుడు ఒక డౌట్, రాజమౌళి గారికి ఈ క్యారెక్టరైజేషన్ వీళ్ళకి ఇవ్వాలని ఎలా సెలెక్ట్ చేశారు అని. కట్టప్ప అనే క్యారెక్టర్, శివగామి అనే క్యారెక్టర్, బిజ్జలదేవ అనే క్యారెక్టర్, ఈ 3 పూర్తి మూవీ మొత్తం ఉంటే అసలు ఎంత ఇంపాక్ట్ చేస్తే ఫుల్ సినిమా కానీ మీ అందరికీ తెలుసు. ఈ మూడిట్లో మీకు ఏది ఫేవరెట్ క్యారెక్టర్ మీరే కమెంట్ చేయండి. అప్పట్లో 150-250 crores పెట్టి ఒక సినిమా తీస్తున్నారంటే అందరూ షాక్ అయ్యారు. కానీ దాని కలెక్షన్స్తో రిప్లై ఇచ్చిన సినిమా బాహుబలి. ప్రతి ఒక్కరూ నోట బాహుబలి బాహుబలి అని అందరూ థియేటర్స్కి వెళ్ళి 2000 crore ప్లస్ కలెక్ట్ చేసిన సినిమా మన బాహుబలి. ఇప్పటికీ బాహుబలి సినిమా ఎవరైనా చూడకుండా ఉంటే తక్షణమే టికెట్స్ బుక్ చేసుకొని సాటర్డే సండే టైం చేసుకొని వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమా మళ్ళీ అయితే రాదు. ఇది ఒక వన్ టైం వండర్ ఇలాంటి సినిమా రావడం. అండ్ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. ఇలాంటి ఎన్నో కంటెంట్కి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లిటిల్ థింగ్ సైనింగ్ ఆఫ్.